మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అఖిల భారత యాదవ మహాసంఘం ప్రథమ సమావేశం విచ్చేసిన మా ఆత్మీయ లేదా మన ఆత్మీయ ఎమ్మెల్యే గారు, మన ఆత్మీయ మేయర్ గారుకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సమావేశం ఇచ్చిన యాదవ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ తిరుపతి గురించి ప్రతినిత్యం తప్పించిన ఏకైక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు వారే. ప్రతి సందు, ప్రతి గొంది, ప్రతి వీధి తిరిగి ఎక్కడెక్కడ ఏది అవసరమో వారికి వారే నిర్ణయించుకొని ప్రజలకి ఏమి కావాలో చేస్తున్న మొట్టమొదటి ఎమ్మెల్యే గారు నేను చూసిన వాళ్ళని. దాదాపు నేను 34 సంవత్సరాలుగా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఇటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడా చూడలేదు. ఈరోజు తిరుపతికి బస్టాండ్కి కూతవేటు దూరంలో ఉన్న శ్రీనివాసం వెనక వైపున దాదాపు 5,000 ఎకరాల భూమి ఖాళీ స్థలంగా ఉండిపోయింది. ఇప్పటికీ పంటలు పండిస్తున్నారు. అక్కడ నగర అభివృద్ధి కాలేదు. అలాగే రేణుగుంట రోడ్డుకి దక్షిణ వైపున కూడా ఇప్పటికీ పంట పొలాలు ఉన్నాయి. అటువంటిది ఈరోజు గత సంవత్సరం రోజులుగా పెద్ద రోడ్లు ఇప్పటి వరకు తిరుపతి పరిధిలో తిరుమల బైపాస్ రోడ్డు ఒక్కటే 100 అడుగుల రోడ్డు. ఇది తప్ప ఏఆర్ బైపాస్ రోడ్డు 80 అడుగులు తప్ప ఇప్పటి వరకు ఈ ఊర్లో ఇంత వెడల్పైన రోడ్లు లేదు గతంలో. కానీ గత సంవత్సరం రోజులుగా ఇటువంటి రోడ్లు దాదాపు 14 వేశారు. ఇది మామూలు విషయం కాదు. ఇది అందరూ చేసే పని కాదు. మా తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గారైన అభినయ్ రెడ్డి గారి యొక్క ముందు చూపుతో రాబో భవిష్యత్తు కాలంలో తిరుపతి అభివృద్ధిని చూస్తూ ఆ చిన్న వయసులోనే ఆ అబ్బాయి చేసే ఆరాటం లేకపోతే ప్రజల కోసం చేసే ఆలోచన అంతా ఇంత కాదు. ఈరోజు అభినయ్ రెడ్డి గారి జన్మదినం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే తిరుపతిని నేను చూసిన కరుణాకర్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ లీడర్. ఆయన రాజకీయ